తాటి బెల్లం. నిన్న ఊరు నుంచి మా మావయ్య గారొచ్చారండి. మా మావయ్య గారొచ్చేటప్పుడు 2 కేజీలు బెల్లం తీసుకొచ్చారు. దాన్ని కాసేపు ఎండలో ఉంచాను. ఎండలో ఉంచిన తర్వాత ఇలా దంచుకున్నానండి. దంచుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ పడితే ఇంకా మెత్తగా వస్తదండి. ఏంటంటే ఖాళీగానే ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పి అలా దంచుకున్నాను మిక్సీ పాడైపోతుందని. తర్వాత నేనేం చేస్తానంటే డైలీ యూజ్ చేస్తాను కదా అని చెప్పి చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. అలా చిన్న డబ్బాలో పెట్టుకుంటాను. చూడండి ఈ చిన్న డబ్బాలో స్టోర్ చేసుకొని మా పిల్లలకి పాలలో కలిపినా, మేము టీలో కలుపుకున్నా అలా ఒక 2 స్పూన్లు కలుపుకుంటాము. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా టేస్టీగా ఉంటదండి. మా పిల్లలు ఇష్టంగా తాగుతారు. వాళ్ళకి ఆ పాలిచ్చేసి రస్కులు గానీ, బిస్కెట్‌లు గానీ ఇస్తే ముంచుకొని తాగేస్తారని హ్యాపీగా బా తాగుతారు. అలవాటైతే బానే ఉంటదండి. పిల్లలు ఇష్టంగా తాగుతారు. పంచదార కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. నరాల బలహీనత తగ్గి నరాల్లో బలం పెరుగుతుందండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్, బి1, బి2 విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయండి. అందుకని ఇది హెల్త్‌కి చాలా మంచిది. అందరూ తప్పకుండా వాడండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.